గుడ్ మార్నింగ్. ఈ యొక్క ఆదివారపు ఆరాధన మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము. దేవుని వాక్యం చదువుతాను. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనులలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయమందు ఎంతో సంశోధించుదురుగాక. యెహోవాను వెదుకుడి, ఆయన బలము వెదకుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. పితృ పుత్ర శుద్ధాత్మాలు అనే పాట పాడదాము. ప్రార్థన చేసుకుందాము. దయగల తండ్రి యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. పిత్ర పుత్ర పరిశుద్ధాత్మ దేవ, మీరు మా మధ్యలో ఉన్నందుకై, మాతో ఉన్నందుకై, మాలో ఉన్నందుకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మరొక ఆదివారము మీరు మాకు అనుగ్రహించినందుకై వందనాలు. మరొకసారి ప్రభా, ఇలా ఆన్లైన్ ద్వారా మేమందరము మా స్థలాల్లో కూడుకొని యూనివర్సల్ బ్యాప్టిస్ట్ చర్చిగా ఆరాధించే అవకాశం ఇచ్చినందుకై, అవకాశాన్ని కల్పించినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క ఆరాధనను ప్రభా మీరు ఆశీర్వదించండి. మీరు మాతో ఉన్నారని మేము నమ్ముతున్నాము. మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఇదిగో నేను మీతో సదాకాలం ఉన్నానని మీరు చెప్పారు కాబట్టి ప్రభా, మీరు మాతో ఉన్నందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క ఆరాధన సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయండి. అందరం ప్రభా కలిసి మా స్థలాలలో ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుటకు మాకు సహాయము చేయండి. నీ వాక్యము వినుటకై మా హృదయాలను సిద్ధపరచండి, నన్ను సిద్ధపరచండి ప్రభా. మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి నీ వాక్యం కేవలం వినటం వరకే కాకుండా నీ వాక్యానికి విధేయులం అవటానికి కూడా మాకు సహాయం చేయండి నాయనా. మరి ఈ సమయంలో ఆయా స్థలాల్లో జరుగుతున్న ఆరాధనలు బట్టి మీకు వందనాలు ప్రభా. మరి మేము
సత్యముతోనూ ఆత్మతోనూ నిన్ను ఆరాధించి ఈ యొక్క దినమున ఆశీర్వాదములు పొంది మీ నామాన్ని మయపరిచి మా యొక్క ఆధ్యాత్మిక జీవితాలను బలపరుచుకొని వెళ్ళటానికి మాకు సహాయము చేయమని ఈ ఆరాధనంతయు మీ చేతికి అప్పగిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. నిన్న మనము మే 16వ తారీఖు 16 సంవత్సరాల వార్షికోత్సవం స్తుతి అర్పణలు చేసుకున్నాము. షార్ట్ టైం ఇది మన యొక్క యానివర్సరీ సండేలాగా అనుకుని మరి దేవుణ్ణి స్తుతిస్తూ మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. గత 15 వసంతాలు దేవుడు మనతో ఉండి ఈ 16వ సంవత్సరం చేసుకోవటానికి దేవుడిచ్చిన కృప కొరకై దేవుణ్ణి మనం స్తుతించాలి. కాబట్టి మనమందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 35వ పాట, అది ఇన్నాళ్ళు మాకు సాయమై. ఇన్నాళ్ళు మాకు సాయమై ఈ ముందుకును మా అనే పాట మనం పాడదాము. 35వ పాట. నూట 50వ కీర్తన మనము ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకున్నాము. 150 చిన్న కీర్తన. 150వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుదాము. మీరు మీ స్థలాల్లో ఆ కీర్తన చదవండి. నేను కూడా మీ తరఫున నేను కూడా చదువుతాను. 150వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకున్నాం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయన స్తుతించుడి. ఆయన మహాప్రభావం బట్టి ఆయనను స్తుతించుడి. బూరధ్వనితో ఆయనను స్తుతించుడి,
స్వరమండలముతోనూ సితారాతోనూ ఆయనను స్తుతించుడి. తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి. తంతి వాద్యములతోనూ పిలన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి. బ్రోగు తాళములతోనూ ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వని గల తాళములతోనూ ఆయనను స్తుతించుడి. అందరం కలిసి సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. ప్రార్థన చేసుకుందాము. సకల సృష్టికి ఆధారభూతుడైన మా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం, ఈ ఆదివారపు ఉదయకాలం యూనివర్సల్ బ్యాప్టిస్ట్ చర్చిగా ఈ యొక్క ఆన్లైన్ ఆరాధనలో మేమందరము కూడుకోవటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మాకిచ్చిన స్వాతంత్రాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. భయంకరమైన మరణకాండలో ఉంటూ ఉండగా ప్రభువా, మా చుట్టూ ప్రజలు చనిపోతూ ఉండగా మమ్మల్ని ఇంకా సజీవులుగా ఉంచి నిన్ను ఆరాధించే అవకాశం మాకు ఇచ్చినందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మేము ఎంత మిమ్మల్ని స్తుతించినా సరిపోదు ప్రభా. మీరు స్తుతికి యోగ్యులు అయితే మీ యొక్క యోగ్యత మాకు తెలియదు ప్రభా. మా యొక్క పరిమితమైన తెలివితేటలతో, జ్ఞానంతో, మాకున్న ఈ కొద్దిపాటి జీవితంతో నిన్ను స్తుతించి ఆరాధించడం అంటే సరిపోదు ప్రభా. ఆయనను మీరు మా యొక్క స్తుతులను కోరుకుంటూ ఉన్నారు. స్తుతుల మధ్య నివాసము చేయుచున్న దేవా, నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ దినము ప్రభా, ఈ ఆరాధన సమయాన్ని మీరు మాకు ఆశీర్వాదకరంగా చేయండి. పాటల ద్వారా, మాటల ద్వారా, వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, సహవాసము ద్వారా ప్రభా, మేము నిన్ను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి మాకు సహాయము చేయండి. గత వారమంతా మీ కృపలో మమ్మల్ని ఉంచారు. మా దేశంలో, మా రాష్ట్రంలో ప్రభా, మరి ఈ యొక్క కరోనా కేసులు పెరిగిపోతూ ఉండగా ప్రభా, మరి మీరు ఈ దేశాన్ని కనికరించాలని మేము విజ్ఞాపన చేస్తున్నాము. ప్రభా, మేమేదో సరదాగా తీసుకున్నాము, కానీ ఇప్పుడు పరిస్థితులు ప్రభా అదుపు తప్పి ప్రభా మరి దాటిపోయే పరిస్థితుల్లో ఉంటూ ఉండగా నాయన మీరు కనికరించండి. దేశాన్ని రోజు అనేక మంది చనిపోతూ ఉన్నారు, నిత్య నాశనానికి కొట్టుకుపోతూ ఉన్నారు. వారికి ప్రభా సువార్త వినే అవకాశం కూడా చాలామందికి దొరకటం లేదు. నాయన మీరే సహాయం చేయండి. ఈ పరిస్థితుల్లో సంఘంగా, కుటుంబాలుగా, వ్యక్తిగతంగా మా వంతు మేము చేయటానికి, నీ సువార్తను ప్రకటించడానికి మాకు సహాయం చేయండి. ఇంత గొప్ప రక్షణ మాకు ఇచ్చి ఉండగా దానిని మేము నిర్లక్ష్యం చేయటానికి వీల్లేదు ప్రభువా. ఈ యొక్క రక్షణను ప్రభా మేము నిర్లక్ష్యం చేసి రక్షణకు ప్రభా కలిగి ఉన్న బాధ్యతలు నెరవేర్చడానికి మాకు సహాయం చేయండి. మా సంఘములో ఈ సమయంలో ప్రభా మరి పెద్దవారి కొరకై, వృద్ధుల కొరకై, అనారోగ్యంగా ఉన్న వారి కొరకై ప్రార్థన చేస్తున్నాము. మీ యొక్క గాయపడిన హస్తాన్ని వారిపై ఉంచండి. ఎందుకంటే మీ గాయముల చేత మాకు స్వస్థత, విడుదల ఉంది కాబట్టి మీరు వారిని దర్శించండి. మా సంఘములో ప్రభా నిరుద్యోగుల కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇంకా వివాహం కాని వారి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మరి ఈ యొక్క కరోనా పరిస్థితులు బట్టి ఉద్యోగాలు కోల్పోయి, జీతాలు లేక, ఆర్థికంగా, మానసికంగా ఎన్నో విధాలుగా ప్రభా మరి పీడితులైన వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాము. ప్రభా మీరే సహాయం చేయండి, మీరే విడుదల ఇవ్వండి. గవర్నమెంట్ వారికి కావలసిన జ్ఞానము, బుద్ధి మీరు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తున్నాము. మా దేశంలో ఇంకనూ ప్రభా నీ నామమును, నీ యొక్క సువార్తను ఇంకా వినని ప్రజలు ఉంటూ ఉండగా వారికి సువార్త వినిపించే అవకాశాలు మీరు మాకు కల్పించండి నాయనా. మరి ఈ సమయంలో మా దేశ నాయకుల కొరకు, ప్రైమ్ మినిస్టరు ప్రభా మరి చీఫ్ మినిస్టర్లు అందరి కోసం ప్రార్థన చేస్తున్నాము. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రభా మరి అందరూ కలిసి ఏక మనసుతో ప్రభా ప్రజల యొక్క క్షేమాన్ని కోరి పనిచేయడానికి మీరు సహాయం చేయండి. రాజకీయాలన్నీ పక్కన పెట్టి ప్రజల్ని ప్రభా మరి కష్టాల్లో, ఇబ్బందుల్లో ప్రభా మరి ఉంటూ ఉన్న ప్రజల గురించి ఆలోచించడానికి మీరు సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రభా ఈ సమయంలో మా యొక్క సంఘంలో ఉన్న స్త్రీల సహవాసం కొరకు, పురుషుల సహవాసం కొరకై, యవనస్తుల సహవాసం కొరకై, సండే స్కూల్ కొరకై ప్రార్థన చేస్తున్నాము నాయనా. మరి మీ చిత్తమైతే త్వరగా ప్రభా మేమందరం మందిరంలో కూడుకొని మరి యవనస్తులకును, సండే స్కూల్ పిల్లలకును నీ వాక్యాన్ని ప్రభా మరి
అందించే అవకాశం మాకు కల్పించండి. ఓ ప్రభువా, మరి ఈ సమయంలో మా యొక్క సంఘ నాయకుల కొరకును నాయక వర్గాన్ని ప్రభా మేము మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాము. మీరే నడిపించండి, సహాయం చేయండి ప్రభా. ఈ సంఘాన్ని మీరు కనికరించి ఈ యొక్క 16వ సంవత్సరం ప్రవేశించడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు ప్రభా. ఎంతో చేయవలసి ఉంది, ఇంకా చాలా ప్రభా. మా ఎడల మీరు ఎన్నో ప్రణాళికలు కలిగి ఉండగా ఆ ప్రణాళికలను మేము గుర్తించి ఆ ప్రణాళికలను నెరవేర్చుటకై మమ్మల్ని మేము నీకు సమర్పించుకోవటానికి మాకు సహాయం చేయాలని ప్రార్థన చేస్తున్నాము ప్రభా. మరి ఆయా సంస్థల కొరకై, క్రైస్తవ సంస్థల కొరకై ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కొన్ని ప్రాంతాల్లో, ఆయా ప్రాంతాల్లో ప్రభా మరి సువార్థీకరణ స్తంభించిపోయి ఉండగా ప్రభా మరి ఒకసారి ప్రజలకు అవకాశం కల్పించండి. ఈ సంస్థలకు కావలసిన ఆర్థిక సప్లై ప్రభా, ఆర్థిక అవసరతలు మీరే ప్రభా సమకూర్చండి. ఈ కరోనా వల్ల ప్రభా మరి వారికి కావలసిన ఆర్థిక సహాయం సమయానికి పొందకపోవచ్చు. అలాంటి సమయంలో ప్రజలు చనిపోయారు. నాయన మీరే సహాయం చేయండి. దుఃఖంలో ఉన్న కుటుంబాలని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వీరి చావు వల్ల ప్రభా కొందరు వారి యొక్క సహాయం కోల్పోయారు, ఆర్థిక సహాయాలు కోల్పోయారు, వారి జీవనోపాధి దెబ్బతిని ఉండగా నాయన మీరే కనికరించండి, మీరే బలపరచండి. విధవరాళ్ళు, తండ్రి లేని వారిని మీరు కనికరిస్తారని చెప్పారు. నాయన మీరే సహాయం చేయండి. ఈ యొక్క కరోనా మరణాల వల్ల దుఃఖంలో ఉన్న కుటుంబాలని మీరు ఆదరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాము. నాయన ఆయా ప్రాంతాల్లో ఉన్న సంఘాలు వారికి వీలైనంత మటుకు ఇలాంటి వారికి, ఇలాంటి పీడితులకు సహాయపడే సంఘంగా ఉండునట్లు సహాయం చేయండి నాయన. ఇప్పుడు ఈ దినాల్లో వాక్యం కాదు, మాటలు కాదు ప్రభా, నీ వాక్యాన్ని క్రియల ద్వారా చూపించటానికి సహాయం చేయండి. అలా చేయటానికి కూడా సంఘంలో మీరు కావలసిన వనరులు మీరు అనుగ్రహించండి నాయన. మరి ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా మరి ఎంతోమంది పీడితులై ఉన్నారు ప్రభా. మరి అమెరికా దేశం కొరకై ప్రార్థన చేస్తున్నాము నాయన. మరి అక్కడ అనేక మంది ఉన్నారు, అనేక మంది వేల కొలది చనిపోతూ ఉండగా ప్రభా మీరు ఆ దేశాన్ని కనికరించండి. ఆ దేశాన్ని ప్రభా మీరు ప్రత్యేక విధంగా దర్శించాలని ప్రార్థన చేస్తున్నాం నాయన. మరి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది బాధపడుతుండగా మీరే సహాయం చేయండి. ఈ సమయంలో ప్రభా మరి ఈ ఆరాధన సమయాన్ని మీరు మాకు ఆశీర్వాదకరంగా చేయండి. మరొకసారి ఈ 16 సంవత్సరాల ప్రభా చరిత్రను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా రానున్న దినాల్లో మీ కొరకై మేము గొప్ప కార్యములు చేయుటకు సహాయం చేయండి. యెహోవా వలన బలము కలిగిన వారు గొప్ప కార్యములు చేదురని మీ వాక్యము చెప్పి ఉండగా నాయన మాకింకను బలము, మాకింకను మీ సామర్థ్యాన్ని మాకు ఇవ్వండి. మా సంఘాన్ని ప్రభా మీరు అభిషేకించి ప్రభా నీ యొక్క శక్తితో నింపి మా బాధ్యతలు మా విధాలుగా ప్రభా మేము నీ సువార్తను ప్రకటించడానికి మమ్మల్ని సిద్ధపరచండి, బలపరచండి. ఈ ఆరాధనంతా మీకు సమర్పించుకుంటూ నీ వాక్యాన్ని మేము విననై ఉండగా ప్రభా కేవలం వినే వాళ్ళంగా ఉండకుండా నీ వాక్యానికి విధేయులమవటానికి సహాయము చేయమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. నేటి వాక్య ధ్యానం కొరకై ఏర్పరచబడిన పాఠ్యభాగము 1 సమూయేలు 18వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు మనం చదువుకుందాం. 1 సమూయేలు 18. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతనిని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతన్ని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, కట్టును తీసి దావీదుకి ఇచ్చెను. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధిగల పని చేసుకొని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతన్ని నియమించెను.
జనులందరి దృష్టికిని సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను. దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊళ్ళన్నిటిలోనూ తంబురతోనూ సంభ్రమతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలు ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 అనియు నాకు 1000 కొలది అని స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమీ అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి బలముగా వచ్చినందున అతడి ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగా వీణ చేత పట్టుకొని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలోనొక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదననుకొని సౌలు ఆ ఈటను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మారులు తప్పించుకొనెను. ఈరోజు మన టాపిక్ ఏంటి? జ్ఞాపకం ఉందా? ఈరోజు మన టాపిక్ ఏంటి? ఈరోజు మన టాపిక్ మేలుకు కీడు అనే టాపిక్. మేలుకు కీడు అనే టాపిక్ మనం చేయబోతున్నాము. ఒకసారి చూడండి, బ్యాక్గ్రౌండ్ ఏంటి? పోయిన వారం మనం ఏం నేర్చుకున్నాము? అపహాస్యం అనే సబ్జెక్ట్ మనం చూసాం. దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి? దావీదు మరి గొల్లియాతును ఓడించి ఏం చేశాడు? హీరో అయిపోయాడు కదా. రాజు మరి హీరో అయినప్పుడు సౌలు గారికి పెద్ద రిలీఫ్. నేను అనుకుంటాను రాత్రి సౌలు గారు చాలా పీస్ఫుల్గా పండుకొని ఉంటాడు. అంతకుముందు రాత్రులన్నీ నిద్రలేదు. ఆ గొలియాత్ అనే రాక్షసి పిక్చర్ ఆయన కళ్ళలో కనపడుతూ ఉండేదేమో. ఇప్పుడు ఆ రాత్రి చాలా హాయిగా పడుకొని ఉన్నాడు. సో అపహాస్యం అనేది పోయింది. అయితే మనకి ఇవన్నీ తెలిసిన స్టోరీలే, కొత్త ఏం కాదు. కానీ కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. దావీదు సౌలుకు మేలు చేశాడు, కానీ సౌలు దావీదుకు కీడు చేశాడు. ఒకసారి ఒక ఇంట్లో ఒక అన్నగారు వాళ్ళ చెల్లెలు బాధలో ఉంటే ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాడు, ఏదో ప్రాబ్లం ఉంటే. అయితే ఆమె ఏం చేసిందంటే ఇంట్లో ఉన్న పని మనిషితో జగడం పెట్టుకున్నప్పుడు ఆ రోజు అన్నయ్య గారు ఈవినింగ్ వచ్చి ఆఫీస్ నుండి ఏమైందంటే ఇలా అయిపోయింది అని చెప్పినప్పుడు, అమ్మ నువ్వు ఇవేం పట్టించుకోవద్దు, ఆమె ఎవరి మాట వినదు, నేను చెప్పినట్టే చేస్తుంది, కాబట్టి నీకేమైనా ఉంటే నాకు చెప్పు, డైరెక్ట్గా వద్దంటే కోప్పడిపోయి. ఇక ఆ చెల్లె కోప్పడి వాళ్ళ అన్న మీద ఎంతో కోపం వచ్చి, నాకు ఇంట్లో విలువ లేదు, నన్ను ఎవడు పట్టించుకోడు, కష్టాల్లో ఉన్న ఆమెను తీసుకొచ్చి 2-3 నెలలు ఇంట్లో పెట్టుకుంటే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి వెళ్తూ ఇంట్లో గ్యాస్ వదిలేసి వెళ్ళిపోయి, ఆ గ్యాస్ స్టవ్లో ఉన్న సిలిండర్ ఓపెన్ చేసి ఆ స్టవ్ గుండా గ్యాస్ అంతా లీకేజీ, ఇంటి నిండా ఆ గ్యాస్ చేసి మూట కట్టుకొని వెళ్ళిపోయి. ఎందుకంటున్నానంటే మేలు చేసినా కూడా కీడు చేసేవాళ్ళు ఉంటారు, కృతజ్ఞత లేని వారు ఉంటారు. బహుశా ఈ మాటలు వింటున్న మీరు, ఎస్ పాస్టర్, నా జీవితంలో ఇలా జరిగింది, నేను కొంతమందికి మేలు చేశాను, అయినా నేను పొందిందల్లా కీడు, అవమానం, నా గురించి దుష్ప్రచారాలు, ఇంకా చెప్పాలంటే అసలు అన్యాయంగా
అన్నది మనం తెలుసుకుంటాం. ఈరోజు మనం అదే నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గుడ్, ఈవిల్ ఫర్ గుడ్. We do so many good things to people, but sometimes they do evil, they plan evil, they do negative things. ఈ యొక్క మాటలు వింటున్న నీవు ఒకవేళ ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నావా? ఈ యొక్క మంచి అంటే మేలుకు కీడు చేసేది అన్యులే కాదు, బయట వాళ్ళు కాకపోవచ్చు. మోస్ట్లీ చెప్పాలంటే బంధువులే, తెలిసిన వాళ్ళే చేస్తారు కీడు. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడలంగా నేను మేలు చేస్తే కీడు చేస్తున్నారు కాబట్టి నేనెందుకు మేలు చేయాలని మేలు చేయటం ఆపకూడదు. మళ్ళీ మేలు చేస్తూనే ఉండాలి, ఏం పర్వాలేదు. ఆ అన్నయ్య గారు ఇప్పటికీ ఆ చెల్లెలకి సాయం చేస్తుంటాడు, పలకరిస్తూ ఉంటాడు, క్షమించేశాడు. ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి స్టోరీలు బహుశా మీరు కూడా వినే ఉంటారు. మేలుకు కీడు అనే పదం. సరే, నేను ఎప్పుడు కూడా కొన్ని అంశాలకి నేను ఆరిజిన్స్కి వెళ్ళిపోతాను. అసలు ఇది ఎక్కడ మొదలైంది? ఇప్పుడు మేలుకు కీడు చేయటం అనే చరిత్ర ఎక్కడ మొదలైంది అంటే మనం ఆది కాండంలో వెళ్ళొచ్చు. ఆది కాండంలో మీరు కానీ గమనిస్తే మేలుకు కీడు అనే మాట ఎవరు జ్ఞాపకం వస్తున్నారు అంటే మనం అది మీకు వదిలేస్తారు. ఒకటి మీరు గమనిస్తే ఆదాము అవ్వను నిందించాడు, అవ్వ ద్వారా దేవుడిని నిందించాడు. దేవుడు ఆదాము అవ్వలకు ఏం చేశాడు? మేలు చేశాడు. వారిని మట్టిలో నుండి సృష్టించి ఒక మట్టి ముద్ద అయిన ఆదాములో తన జీవాత్మను ఊది తన స్వరూపములో మానవుడిని సృష్టించి సమస్త సృష్టికి అధికారం ఇచ్చి ఇంత చేసిన మానవుడు, ఈ మేలుకు మానవుడు ఏం చేశాడు? కీడు చేశాడు. ఏం కీడు చేశాడు? దేవుని మాటను ఉల్లంఘించి దేవుణ్ణి అవమానపరిచాడు కదా. కాబట్టి మేలుకు కీడు అన్నది ఆరిజిన్స్, దాని ఒరిజినల్ ఏదైనా వనంలోనే మొదలైంది. అది ఇప్పుడు కూడా కొనసాగుతుంది. ఆ బీజము మానవుల్లో ఇప్పుడు కూడా ఉంది. అది మనం గమనించాలి. బైబిల్లో కొన్ని అంశాలు మనం ఆరిజిన్స్కి వెళ్తే అక్కడ మనకు అర్థమవుతుంది. దేవుడు పనికి మాలిన విలువ లేని మట్టి ముద్దకి తన స్వరూపాన్ని ఇచ్చి తన జీవాత్మను ఊది తన స్వరూపములో సృష్టించి ఈ సమస్త సృష్టి నీ చేతిలో పెడుతున్నానని చెప్పితే మానవుడికి అంతకంటే గొప్ప మేలు దేవుడు ఏం చేయాలి? కానీ మానవుడు ఆ మేలు చేసిన దేవునికి కీడు చేశాడు, సాతాను మాట విని. సో అక్కడ మనకు ఆరిజిన్స్లోనే తెలిసిపోతుంది. ఇంకా ఆది కాండంలో యోసేపు మేలు చేయటానికి వచ్చాడు, ఆయన అన్నదమ్ములు కీడు చేశారు కదా. వాళ్ళ నాన్నగారు అన్నారు, ఒరే మీ అన్నలు ఎక్కడో దూరంలో ఉన్నారు, ఈ ఫుడ్ తీసుకెళ్ళి ఇచ్చేసిరా అంటే సప్లై చేశాడు. స్విగ్గీ అంటారా, జొమాటో అంటారా, వెళ్ళి ఫుడ్ సప్లై చేసి వచ్చాడు, అక్కడ వాళ్ళకి అందజేశాడు. కానీ వాళ్ళు చేసింది ఏంటి? ఆయన దాదాపు చంపేశారు, అమ్మేశారు. మేలుకు కీడు. ఇంకా చెప్పాలంటే మరి ఇశ్రాయేలీలు కూడా 400 సంవత్సరాలు బానిసత్తులో ఉన్న ఇశ్రాయేల్కి దేవుడు మోషేని పంపి బయటికి తీసుకొచ్చి పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి తీసుకెళ్తున్నానని చెప్పినా కూడా వాళ్ళు దేవునికి తిరుగుబాటు చేశారు. మనకు తెలుసు, దేవుడు చేసిన మేలుకు కీడు చేశారు. ఇంకా చెప్పాలంటే మరి దానియేలు కొలీగ్స్, ఆయనతో పనిచేసే ఆఫీసర్లు ఆయన మీద కుట్ర పని రాజుగారికి ఏదో కంప్లైంట్ చేసి మొత్తానికి సింహాల బోన్లో వేయించారు. అంటే ఇప్పుడు దానియేలు వాళ్ళకి ఏం చేశాడు? ఏమీ చేయలేదు. మేలు చేసే ఉంటాడు,
కానీ ఒక మంచి ఫ్రెండ్గా ఉండడానికి ప్రయత్నం చేసినా కూడా దానికి ప్రతిగా జవాబుగా వాళ్ళు కీడు చేశారు, కీడు కోరుకున్నారు, కీడు చేశారు. ఇంకా చెప్పాలంటే మరి అలా బైబిల్లో చాలా ఉన్నాయి. నెహెమ్యా యెరూషలేముకు మేలు చేయడానికి వచ్చాడు, కానీ అక్కడ సన్బల్లత్, తోబియా వీళ్ళెవరో వేరే వాళ్ళు కాదు, వీళ్ళు కూడా యూదులే. వీళ్ళు కూడా ఏం చేశారు? నథింగ్ డూయింగ్ అని వ్యతిరేకించారు. ఇవన్నీ వేరే వాళ్ళ గురించి చెప్తాం, కానీ ఒకసారి ఆలోచించండి, దేవుడు మన జీవితంలో కూడా ఎన్ని మేళ్ళు చేశాడు, ఎన్ని మేళ్ళు చేశాడు ఒకసారి ఆలోచించండి. ఎన్నో చేశాడు. ఎన్నో మేళ్ళు చేసినా కూడా మనము ఆయనకి ఏం చేస్తున్నాము? కీడు చేస్తున్నాము. పాస్టర్ గారు, కీడు ఎట్లా చేస్తున్నావు కీడు? నేనేం పాపమేం చేయట్లేదే, నేనేం తాగుబోతున్నా, నేనేమి విచారినా, నేను అవేమో చెడ్డ పనులు ఏమైనా చేస్తున్నానా? కాబట్టి మరి దేవునికి కీడు చేయడం ఏంటి అని అంటే, నేను ఫ్రైడే రోజు బైబిల్ స్టడీలో ఏం చెప్పాను? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేయుట కూడా దేవునికి కీడు చేయుట. దేవుడు నన్ను రక్షించాడు. రక్షణకు తగిన ఫలాలు మనం ఫలించాలి. రక్షణకు తగిన ఫలము మనం ఫలించాలి. ప్రేమ, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, ఆశానిగ్రహం మనందరికీ తెలుసు ఆ లిస్టు. ఇవి మనము కనుపరచాలి. ఇవి మన జీవితంలో కనపడేలా మనము అలాంటి జీవితం జీవించాలి. ఇప్పుడు దేవుని ఇచ్చిన ఈ యొక్క ఆత్మ ఫలము, ఇవి మనము మన జీవితంలో కనపరచకపోతే దేవుడు మనకు చేసిన మేలుకు మనము కీడు చేస్తున్నాం. ఎలాగా? దేవుడు మనకు ఏం మేలు చేశాడు? నరకానికి పాత్రులమైన మనల్ని, నరకానికి కొట్టుకుపోతున్న మనల్ని యేసుక్రీస్తును పంపించి మనల్ని నరకం నుండి తప్పించి పరలోకాన్ని, నిత్య జీవాన్ని తన బిడలుగా చేసుకున్నప్పుడు ఇంత గొప్ప మేలు దేవుడు మనకు చేశాడంటే దానికి మనం చేసే కీడేంటంటే ఆ రక్షణను నిర్లక్ష్యము చేయుట, రక్షణకు తగిన ఫలాలు ఫలించకపోవుట. సరే, అయితే మనం ఇంకా స్టోరీలోనికి రాలేదు. మరి ఒక వ్యక్తి మేలుకు కీడు ఎందుకు చేస్తాడు? ఎందుకు మనం కూడా చేస్తాం కీడు చేయటం అనేది? ఎందుకు అనే మాటకు వస్తే, మరి యువర్ కాన్ఫిడెన్స్ దే బికమ్ ఇన్సెక్యూర్. నీ ఆత్మవిశ్వాసం చూసి వాళ్ళు సహించలేరు. ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాడా అంటూ వాళ్ళు ఓర్చుకోలేక వాళ్ళు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు. అందుకే నీ యొక్క కాన్ఫిడెన్స్ని ఏదో విధంగా భంగపరచాలని ప్లాన్ చేస్తారు. ఆ వ్యక్తికి నాకంటే 4 వంతులే జీతం, కానీ ఎంత హ్యాపీగా ఉంటారు ఆ ఫ్యామిలీ, వాళ్ళు ఎంత ఖుషిగా ఉంటున్నారు. నాకు 4 రెట్లు జీతం ఉన్నా కూడా నాకు శాంతి సమాధానం లేదు నా ఇంట్లో, మా ఇంట్లో ఎప్పుడు పరిస్థితులు ఏం బాగోలేవు అంటూ నాకున్న కాన్ఫిడెన్స్ను చూసి అవతల వ్యక్తి ఇన్సెక్యూర్గా ఫీల్ అయిపోయి నాకేదో కీడు చేయడానికి ప్లాన్ చేస్తాడు. వీడిని ఎట్టో కట్ట చెడగొట్టాలి అని ప్లాన్ చేస్తాడు. ఇది చర్చిల్లో కూడా జరుగుతుంది. అది దురదృష్టకరమైన విషయం. ఓర్చుకోలేరు కొందరు. ఏంటి వాళ్ళ అబ్బాయి అప్పుడే అమెరికా వెళ్ళిపోయాడా? ఏంటి వాళ్ళు అప్పుడే ఇల్లు కట్టేశారా? ఏంటి వాళ్ళు అప్పుడే కారు కూడా కొనేశారా? ఏంటి అప్పుడే వాళ్ళు ఒక సింగపూర్ ట్రిప్ వేసి వచ్చారా? ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉందిలేండి. ఇవన్నీ చూసి ప్రైజ్ ద లార్డ్ అనే బదులు ఇదే సంగతి అంటూ కీడు చేయని అవసరం లే. అవతల వ్యక్తి గురించి చెడుగా ఆలోచించడం కూడా ఒక విధమైన మానసికంగా వారిపై కీడు చేయటం. విషింగ్ బ్యాడ్ థింగ్స్ అబౌట్ ద అదర్ పర్సన్. యూ హ్యావ్ నో రైట్ టు డూ దట్. అలా చేయటానికి నీకు నాకు హక్కు లేదండి. దేవుడు వారు ఎంజాయ్ చేసుకుంటున్నారు, నువ్వెందుకు అసూయపడతావు? ఆలోచించు. ఇంకొకటి ఏంటంటే, నా యొక్క యథార్థత వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. మేలుకు కీడు చేయటం అంటే
నేను మేలు ఎందుకు చేస్తున్నాను? నాకున్న యథార్థతను బట్టి నేను మేలు చేయటం చేస్తున్నాను. యథార్థంగా ఉండి మేలు చేయడానికి ప్రయత్నం చేస్తే నా యథార్థత వారికి వారిలో ఉన్న బలహీనతను బయటికి తెస్తుంది. వాళ్ళు యథార్థంగా లేరనమాట. వారి మోసాన్ని బయటికి తెస్తుంది. దానియేలు యథార్థంగా ఉంటే ఆయన కొలీగ్స్ అందరు కూడా వారి మోసకరమైన ఆఫీస్ వర్క్ ఎక్స్పోజ్ అయింది. సో మై ఇంటెగ్రిటీ ఎక్స్పోజెస్ దేర్ క్రూకెడ్నెస్. అందుకే మేలుకు కీడు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇంకా చెప్పాలంటే మై ఎక్సలెన్స్, నా శ్రేష్టత, నాలో ఉన్న నైపుణ్యత అవతల వ్యక్తిలో అది లేదు కాబట్టి అది చూసి ఇన్ఫీరియర్గా ఫీల్ అయిపోయి నా గురించి ఏదో ప్రయత్నాలు చేస్తాడు, నాకు కీడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు, నాకు కీడు చేయటానికి. అదే దానియేలు జీవితంలో మనం తెలుసుకుంటాం. దానియేలు చాలా శ్రేష్టమైన పని చేసేవాడు, ఆయన జాబులో ఎక్సలెంట్గా చేసేవాడు. కానీ ఆ కొలీగ్స్కి అంతవరకు వాళ్ళు చేయలేకపోయినందువల్ల వీడు మాకంటే చాలా ముందుకెళ్ళిపోతున్నాడు, వీడి గురించి మంచి రిపోర్ట్లు వస్తున్నాయి, మాకు రావట్లేదు. ఆఫీసులో మరి నా బాస్ నా గురించి మంచి రిపోర్ట్ ఇవ్వట్లేదు, అవతల వ్యక్తి గురించే రిపోర్ట్ ఇస్తున్నాడు. ఏం చేయాలి? కీడు చేయాలి, దుష్ప్రచారం చేయాలి, ఏదో విధంగా ఈ వ్యక్తిని ఇరికించాలి అని అనుకుంటాం కదా. ఇది మనకు రోజు కొన్నిసార్లు మనం వినే విషయాలు. సో కీడు, మేలుకు కీడు ఎందుకు చేస్తారు అన్నది మనం చూసాం. మేలుకు కీడు ఎందుకు చేస్తారు? వై పీపుల్ ప్లాన్ ఈవిల్, డూ ఈవిల్, టాక్ ఈవిల్ ఫర్ ద గుడ్ దట్ వీ హ్యావ్ డన్ ఆర్ ఫర్ ద గుడ్ లైఫ్ దట్ వీ లివ్. మంచి చేయకపోయినా మంచిగా జీవించినా కూడా కొందరికి ఇష్టం లేదండి. మీకు తెలుసా ఆ విషయం? నేను ఆ వ్యక్తికి మంచిగా ఏమి చేయకపోయినా నేను మంచిగా జీవిస్తున్నా కూడా కొందరికి ఇష్టం లే, వాళ్ళకి ఇష్టం లే. నువ్వు వారికి మేలు చేసే అవసరం లేదండి. మేలు చేస్తేనే కీడు చేస్తారా? అవసరం లే. మేలు చేయకపోయినా మంచిగా జీవించినా కూడా కొందరికి ఇష్టం లేదు. అరే అందరూ మూర్ఖులైతే ఈడేంటి పెద్ద, ఈడేదో చాలా మంచోడు అనుకుంటున్నాడా అంటూ కొన్నిసార్లు అలా చేసే ప్రమాదం ఉందండి. సరేనా? సో ఇవన్నీ కొన్ని కారణాలు, జనరల్ కారణాలు మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈ కీడు ఎలా చేస్తారు? ఇప్పుడు కీడు ఎందుకు అనేది మనం చూసాం. వై పీపుల్ వాంట్ టు ప్లాన్ ఈవిల్, డూ ఈవిల్ ఫర్ అస్, అది మనం చూసాం కదా. అయితే ఈ యొక్క కీడు ఏ విధాలుగా చేస్తారు అన్నది కూడా తెలుసుకోవాలి కదా. వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ పీపుల్ ప్లాన్ ఆర్ డూ ఈవిల్ టువర్డ్స్ మీ. ఎందుకు అనే మాట. ఒకటి ఏంటంటే వీళ్ళు వచ్చి మిమ్మల్ని ఏమి కొట్టేసి మీ మీద దూకి మిమ్మల్ని గాయపరచరు, ఏం చేయరు. ఒకటి ఏంటంటే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. అంటే ఇప్పుడు కరోనా డిస్టెన్స్ కాదు నేను చెప్పేది. నా మీద కీడు కోరుకుండే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పద్ధతి ఏంటంటే నన్ను అవాయిడ్ చేయటం. నేను ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి హలో బ్రదర్ అన్నా కూడా ఒకలాగా ప్రవర్తించడం, ఏమీ తెలియనట్టు ప్రవర్తించడం. నాకు తెలీదు మరి యూనివర్సల్ బ్యాప్టిస్ట్ చర్చ్లో ఈ రోగం ఉంటే ఇది పోవాలండి, ఇది పోవాలి. ఎందుకంటే జోక్ ఏంటో తెలుసా? పరలోకంలో వెళ్ళినా కూడా అట్టనే ఉంటావా? డిస్టెన్స్ మెయింటైన్ చేస్తావా? పరలోకంలో పలానా బ్రదర్ ఏ, బ్రదర్ బి, బ్రదర్ ఏ అండ్ బికి పడదనుకోండి, బ్రదర్ ఏ అండ్ బి పరలోకంలో వెళ్ళారు, అక్కడ కూడా నాకు పడదు ప్రభు అంటే కుదరదు. అది ఏదో ఇక్కడే సెటిల్ చేసుకో. కాబట్టి అలాంటి పరిస్థితులు ఏమన్నా ఉంటే, సో కీడు చేయటం అంటే నువ్వు వెళ్ళి ఆ వ్యక్తి ముఖాన ఒక్క పంచి కొట్టడం కాదు, ఆ వ్యక్తి మీద రాళ్ళు ఇసిరేయటం కాదు, ఆ వ్యక్తి గురించి దుష్ప్రచారాలు చేసే అవసరం లేదు. వన్ ఆఫ్ ద మెథడ్స్ ఆఫ్ షోయింగ్ ఈవిల్ టువర్డ్స్ అదర్ పర్సన్ ఈస్ కీపింగ్ దట్ పర్సన్ అవే ఫ్రమ్ యూ, డిస్టాన్సింగ్ దట్ పర్సన్. ఆ వ్యక్తిని దూరంగా ఉంచటం.
అవాయిడ్ చేయటం. ఇంకో విషయం చెప్తాను, భార్య భర్తలకి. భర్త భార్యకు ఈ విధంగా కూడా కీడు చేయొచ్చు. ఏ విధంగా? టు అవాయిడ్ హర్, ఆమెను దూరంగా ఉంచేయటం, మాట్లాడకపోవటం, ఇంటికి వచ్చినా కూడా ఎక్కువ మాటలు ఉండవు, ఆమెను ఏదో విధంగా అవాయిడ్ చేయటం. ఇంకా ఎట్టవరకు ఉందంటే, నేను ఇప్పుడు చర్చికి వెళ్ళాలి, చర్చిలో ప్రోగ్రామ్ ఉందని ఆ సాగు చెప్పి కూడా అవాయిడ్ చేసేవాళ్ళు ఉన్నారు. సో మేలుకు కీడు, ఇంట్లో మరి మంచి చేసిన, ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, మనస్మర్థలు వచ్చినంత మాత్రాన కీడు చేస్తావా? కీడంటే డిస్టెన్స్ అనేది ఫస్ట్ థింగ్, మెయింటైనింగ్ డిస్టెన్స్. ఇది ఇంట్లో జరుగుతుంది, ఇది చర్చిలో జరగచ్చు, ఇది ఆఫీస్లో కూడా జరుగుతుంటుంది. కొన్నిసార్లు మరి నిన్ను అవాయిడ్ చేస్తూ ఉంటారు కొంతమంది. నువ్వు క్రైస్తవుడువనో, లేదా ఇంకా చెప్పాలంటే మరి కొన్ని చర్చెస్లో నువ్వు మాలోడవని, నువ్వు మాదిగోడవని అవాయిడ్ చేస్తుంటారు. సిగ్గు రావాలి. ఇలాంటి వారు ఎవరంటే వీళ్ళు హిందువులు అన్నమాట. క్రైస్తవ పేర్లు పెట్టుకున్న హిందువులు, హిందూ ఆచారం పాటిస్తున్నారనమాట. మాలోడు మాదిగోడు అని మీకు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పండి? మా నాన్నగారు చెప్పారండి. మీ నాన్నకి ఎవరు చెప్పారు? మా నాన్నకి వాళ్ళ నాన్న చెప్పారు. వాళ్ళ నాన్నకి ఎవరు చెప్పారు? వాళ్ళు హిందువులండి. కాబట్టి నువ్వు పాటించేది ఏంటి? హిందూ మతం. మళ్ళీ క్రైస్తవుడు అంటావు, మారు మనసు పొందానని చెప్పుకుంటావు, సిగ్గు లేదు. స్టాప్ ఇట్, లెట్ us స్టాప్ ఇట్. కాబట్టి మేలుకు కీడు అంటే ఒక 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 విధానం ఏంటంటే, ఏదో రాళ్ళు ఇసిరేసి కొట్టేసి గాయపరచడం కాదు, డిస్టెన్స్ మెయింటైన్ చేయటం కూడా, అవాయిడ్ చేయటం కూడా అది కీడు అన్నమాట. అది కీడు. ఇంకోటి ఏంటంటే డిప్రైవింగ్ పీపుల్. ఆ వ్యక్తికి చెందవలసింది చెందకుండా చేయటం కూడా కీడు చేయటం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీసులో నాకు ప్రమోషన్ రావాలి, ప్రమోషన్ డ్యూ, కానీ రావట్లేదు. అంటే ఆ బాస్కి నా మీద ఏదో ఉండొచ్చు, లేకుంటే బాస్ ఎవరో చెంచా వాళ్ళ పేర్లు విని నా గురించి ఒక నెగిటివ్ ప్రచారం జరిగింది. కాబట్టి ఆ బాస్ ఏం చేస్తున్నాడంటే, నాకు రావలసింది, నేను పొందవలసింది నాకు పొందకుండా రాకుండా చేయటం. ఇది కూడా మేలుకు కీడు చేయటం. ఆఫీసులో నేను యథార్థంగా పనిచేశాను, నా ప్రొడక్టివిటీలో ఏం ప్రాబ్లం ఏమీ లేదు, నా ద్వారా బాస్ ఈజ్ హ్యాపీ, మనసు లోపల హ్యాపీ అనమాట. వీడు మంచి పని చేస్తున్నాడు, వీడి ద్వారా నాకు చాలా లాభం ఉంది అని తెలుసు కూడా. తెలిసినా కూడా కొన్నిసార్లు నాకు రావాల్సింది నా ఇంక్రిమెంట్ కానీ, ప్రమోషన్ కానీ, ఇంకా కొన్ని ఉంటాయి, అవన్నీ లేకుండా చేయటం కూడా కీడు చేయటం. కుటుంబాల్లో జరుగుతుంది అంటారా? ఎస్, జరుగుతుంది. భార్యకు ఆ టయానికి కొనవలసిన చీర కొనకుండా, లేకుంటే ఏదైనా ఆమెకి ఇవ్వవలసింది ఇవ్వకుండా ఆపేయటం. ఎందుకంటే నీకు ఏదో ఉంటుంది మనసులో. ప్లీజ్ డోంట్ డూ దట్. అది క్రిస్టియన్ స్పిరిటే కాదండి. సో మేలుకు కీడు అనే మాట. ఇంకోటి ఏంటంటే, మేలుకు కీడు అంటే దుష్ప్రచారాలు చేయటం. అవతల వ్యక్తి నా గురించి వాళ్ళిద్దరు కూడుకొని మాట్లాడుకోవటం, ఇది కూడా కీడు చేయటమే. అంటే ఒక వ్యక్తి నన్ను కీడు చేయాలని మూడో వ్యక్తిని మధ్యలో పెడతాడు, పాప మా మూడో వ్యక్తిని కూడా చెడగొట్టేస్తుంటాడు. ఇది కూడా ఒక రకమైన కీడు, అది కూడా మనం చూస్తాము. తర్వాత నీచంగా మాట్లాడటం, అవకాశాలు దొరికినప్పుడల్లా నీచంగా మాట్లాడటం, లేక డబుల్ లాంగ్వేజ్ వాడటం, ఇది కూడా డిగ్రేడింగ్ ద పర్సన్ అనేది మనం ఇక్కడ చూస్తాం. ఇంకా చెప్పాలంటే మేలుకు కీడు చేయడం అంటే మోసం చేయడం, ఆ వ్యక్తిని మోసం చేయటం, ఏదో చేసి పెడతానని చెప్పి చేయకపోవటం, ఇది కూడా ఒక విధమైన మేలుకు కీడు చేయటం అనే మాట మనం ఇక్కడ తెలుసుకోవాలి. యు ఆర్ డిసీవింగ్ ద అదర్ పర్సన్, మోసం చేస్తున్నాం అన్నమాట. ఇంకోటి ఏంటంటే, మరి ఆ వ్యక్తితో ఏకీభవించకపోవటం, నాట్ అగ్రీయింగ్ విత్ దట్ పర్సన్ ఆల్సో ఈజ్ ఈవిల్ థింగ్. ఎందుకంటే ఆ వ్యక్తి చెప్పింది చాలా మంచి మాట చెప్పాడు, ఉపయోగకరమైన మాట చెప్పాడు, అది దానివల్ల మేలు కలుగుతుంది, అయినా కూడా మీకు ఆ వ్యక్తి ఇష్టం లేదు కాబట్టి ఆ వ్యక్తి గురించి ఏం చేస్తున్నావు? డిసగ్రీ అయిపోతున్నావు. లేదు లేదు మీరు చెప్పింది రాంగ్ అండి, లేదండి. లోపల మనసులో
బ్యాక్ ఆఫ్ ద మైండ్ భలే చెప్పాడండి, కరెక్ట్గా చెప్పాడు అని తెలిసి కూడా ఏం చేస్తామంటే లేదులేండి అందరి ముందు పడేయాలని, అందరి ముందు నీచపరచాలని, ఐ డోంట్ అగ్రీ, ఇది కరెక్ట్ కాదు ఇది కానీ అంటూ ఇది జరుగుతూ ఉంటుంది. ఇది అన్ని సందర్భాల్లో ఇది జరుగుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఒక వ్యక్తిని తీసి పారేయటం, డిమారలైజింగ్ ద పర్సన్. అదే కొన్నిసార్లు ఇవి జరుగుతాయండి. కొన్నిసార్లు భర్తలు భార్యల్ని వెడ్డింగ్ రిసెప్షన్లో కానీ ఇంకా ఎక్కడో తీసి పారేస్తారు, చాలా డిమారలైజ్ చేస్తారు. ఇది కూడా కీడు చేయటం, మేలుకు కీడు చేయటం అనేది కొన్ని డిఫరెంట్ పద్ధతులు మీకు చెప్తున్నారు. హౌ టు పే ఇన్ ఈవిల్ డిఫరెంట్ వేస్ ఆఫ్. ఇంకోటి ఏంటంటే ఒక వ్యక్తికి కీడు చేయటం అంటే ఆ వ్యక్తిని ప్రమాదంలో తోసివేయటం. థ్రోయింగ్ ఎ పర్సన్ ఇన్ టు డేంజర్ ఈజ్ ఆల్సో అనదర్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ఈవిల్ టువర్డ్స్ దట్ పర్సన్. ఆ వ్యక్తిని ప్రమాదంలో పెట్టేయటం. నీకు తెలుసు అనమాట అది చేస్తే ప్రమాదకరమని తెలుసు, అయితే వేరే వాళ్ళు ఎవరికి చెప్పవు, కానీ ఎవరినైతే నువ్వు కీడు చేయాలనుకుంటున్నావు ఆ వ్యక్తిని ముందుకు తీసుకొచ్చి ఆ వ్యక్తిని దాంట్లో తోసేయటం, ఆయన్ని ప్రమాదానికి గురి అయ్యేలా చేయటం, ఇది కూడా ఒక విధమైన కీడు చేయటం అన్నది మనం తెలుసుకుంటాము. ఆ తర్వాత మరి ఇంకా అది ఫైనల్ పాయింట్ ఏంటంటే కీడు అంటే ఇంకా ఆ వ్యక్తిని చంపేయటం, లేపేయటం అంటాం కదా, అదనమాట కీడు అంటే ఇంకా అల్టిమేట్లీ యూ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ దట్ పర్సన్. సో ఇప్పుడు మనం ఈ సౌలు స్టోరీకి వస్తున్నాం. సౌలు స్టోరీ ఏంటి? దావీదు సౌలుకు మేలు చేస్తే సౌలు ఏం చేశాడు? కీడు చేశాడు. సౌలు కీడు చేశాడు అన్నది ఈరోజు మనం తెలుసుకుందాము. కాబట్టి 18వ అధ్యాయానికి రండి. 18వ అధ్యాయంలో మనము కొన్ని విషయాలు నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. వెరీ క్విక్లీ రెండు విధాలుగా చూద్దాం. ఒకటి, దావీదు చేసిన మేలు ఏంటి? రెండవది, సౌలు చేసిన కీడేంటి? మనం ఆ బ్యాక్గ్రౌండ్ అంతా విన్నాం కదా, ఈ మేలు కీడు అనేది ఏంటో మనం చూసాము. ఇప్పుడు ఇక్కడ అవన్నీ సూత్రాలు ఇక్కడే కనపడతాయి. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దావీదు చేసిన మేలేంటి? దేవుని యొక్క శక్తిని ప్రదర్శించాడు. అక్కడ ఫిలిస్తీయులు గొలియాతు శక్తి సామర్థ్యాలు ప్రదర్శిస్తూ ఉన్నారు. ఎవ్రీడే వాడు రావటం, ఇశ్రాయేల్ని తిట్టిపోవటం, తొడగొట్టి మీలో మగాడు ఎవడన్నా ఉంటే వచ్చి నన్ను ఓడించండి అని చెప్పడం అంటూ ఫిలిస్తీయులందరూ కూడా మా శక్తి ఎవరో తెలుసా? మా శక్తి గొలియాత్ అన్నాడు. అయితే దావీదు ఏం చేశాడంటే ఇది ఈజ్ ఆఫ్టర్ ఆల్ నథింగ్ అని దేవుని శక్తిని ప్రదర్శించాడు. దేవుని శక్తి ఏంటో అని సౌలుకు చూపించాడు. అది మేలే కదా, అదేమో కీడ కాదు. ఇంకోటి, సౌలుని అవమానం నుండి తప్పించాడు కదా. గొలియాతు రావడం, తిట్టడం, మీలో ఎవడన్నా మగాడు ఉంటే రండి అంటే అర్థం ఏంటి? మీలో ఎవడన్నా ఉన్నాడా అంటే నేనే మగాడినే కాదు అంటూ సిగ్గుపడిపోవటం. మరి బిక్కుబిక్కుమంటూ ఉన్న సౌలు యొక్క అవమానాన్ని తీసిపారేశాడు. వీడి గొంతు నరికేసి సౌలు తల నిలబెట్టాడు కదా. ఈ కట్ ద హెడ్ ఆఫ్ గొలియత్ బట్ ఈ మేడ్ సౌల్ టు స్ట్రైటన్ అప్ హిస్ హెడ్ అండ్ సే ఎస్. ఎంతమంది పంచి ఇంత మేలు చేశాడు కదా. పిరికోడు అయిపోయి సిగ్గుపడతా ఉంటే సిగ్గును తొలగించాడు. ఇంకో మూడోది ఏంటంటే సౌలునే కాదు అసలు దేశాన్ని కూడా అవమానం నుండి తప్పించాడు. సౌలును అవమానం నుండి తప్పించాడు, దేశాన్ని అవమానం నుండి తప్పించాడు. ఎంత మంచి మాట. ఈ సేవ్డ్ హిమ్ ఫ్రమ్ దాట్. ఓకే, ఇంకా ఎందుకంటే ప్రజలు కూడా అవమానంలో ఉన్నారు. ఇంకోటి ఏం చేశాడంటే ఆయన మరి ప్రజలలో మళ్ళీ దేవుని మీద విశ్వాసాన్ని మళ్ళీ ఉజ్జీంపజేశాడు. హీ రివైవ్డ్ ద ఫెయిత్ ఆఫ్ ఇజ్రాయలైట్స్ ఆన్ గాడ్. అప్పటికే వారికి దేవుని మీద నమ్మకం పోయి ఇంకా దేవుడు కూడా సాయం చేసేటట్టు లేడు అన్న పరిస్థితుల్లో దావీదు వచ్చి మేలు చేసింది సౌలుకే కాదు, మేలు చేసింది ప్రజలకి, దేశానికి మేలు చేశాడు. ఎంత మంచి మేలు ఇచ్చేశాడు. సౌలుకు విజయాన్ని తెచ్చిపెట్టాడు. అంతేకాకుండా సౌలుకి మరి మంచి అల్లుడు కూడా అయిపోయాడు. ఇంకేం కావాలి? ఒక సెలబ్రిటీ
ఒక సెలబ్రిటీ, ఒక విజయవంతమైన వ్యక్తి, నేషనల్ హీరో రాజుగారికి అల్లుడయ్యాడంటే ఇంకేం కావాలి? ఎంత మేలు చేశాడు. ఇలాంటి మేలు దావీదు చేస్తే సౌలు తట్టుకోలేడు. ఎందుకంటే ఒకటి ఉందిలేండి ఇక్కడ. రాజు చూడండి 6వ వచనంలో, దావీదు ఫిలిష్తీయులను హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేల్ ఊళ్ళన్నింటిలో నుండి తంబులను అన్నీ కూడా పట్టుకొచ్చి బయట, అంతే కదా. ఇప్పుడు ఇండియన్ క్రికెట్ టీం గెలిచినప్పుడు వీధులంతా కూడా జనాలు నిలబడి ఉంటారు. ఆ టీము ఎయిర్పోర్ట్ నుంచి వస్తూ ఉంటాయి. వీధి గుండా అందరూ జెండాలు ఊపి మెచ్చుకుంటా జై ధ్వనులు చెప్తా ఉంటారు కదా. మరి అదేవిధంగా మరి ఇప్పుడు హీరో కదా, ఈయన హీరో. ఇప్పుడు ఈ హీరోని పొగట్టడానికి స్త్రీలు బయటకు వచ్చి, పురుషులు కూడా వచ్చి ఉంటారు. కానీ స్త్రీలు ఇక్కడ మ్యూజిక్ అది ఇది వాయించారు. మామూలుగా వాయించుంటే బాగానే ఉండేది, కానీ అది బాగానే ఉండేది. కానీ వీళ్ళు చెప్పిన మాటల ద్వారా సౌలును వాయించేశారు. సౌలును వాయించారా? ఎట్లా వాయించారు చూడండి. సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలదియు అతను చేసిననిరి. ఎవరు? స్త్రీలు అన్నారు. ఇక్కడ ఒక విషయం, ఒక మగాడిని ఇంకొక మగాడి ముందు స్త్రీలు పొగిడారనుకో, ఆ వ్యక్తికి కొంచెం కష్టమే. వెన్ ఉమెన్ praise a man in front of another man, he cannot tolerate. సో వీళ్ళు కూడా ఏం చేశారు? క్రికెట్ భాషలో చెప్పాలంటే సౌలు గారు సింగిల్ రన్ కొట్టాడు, దావీదు సిక్సర్లే కొట్టుకుంటూ పోయాడు అంటే మనోడు నచ్చుకోలేడు. గుచ్చుకుంది కదా. చూడండి ఏమైందో. పాడిరి అంటే ఈ మాటలు సౌలునకు ఇంపుగా ఉండలేదు, బహు కోపం వచ్చి. మేలుకు కీడు చేస్తున్నాడు. అయితే సౌలు గారు కీడు ఎందుకు చేస్తున్నాడు? దావీదు చేసిన మేలేంటో మనం చూసాము. మరి సౌలు చేసిన కీడేంటి? సౌలును మరి ఈ స్త్రీలు వాళ్ళు ఏదో పాడారు, కానీ ఇది ఆయన చాలా సీరియస్గా తీసుకున్నాడు. వండర్ఫుల్, నా అల్లుడు గురించి, కాబోయే అల్లుడు గురించి మాట్లాడుతున్నారు, వండర్ఫుల్ అని చెప్పాలి, కానీ ఆయన ఓర్చుకోలేదు. యువర్ సక్సెస్ disturbs others. Your success is not celebrated by everybody. Remember that. Your own people. నువ్వు విజయవంతంగా ఉన్నందుకు, నువ్వు ఫలించినప్పుడు, సాధించినప్పుడు అందరు కూడా వచ్చి శబాష్ 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 అంటూ నీకు దండలేరు. కొందరికి నీ విజయము దండలు వేసుకుంటారు, కొందరికి నీ విజయము దండగా అంటారు. దండలు ఉండొచ్చు, దండగా ఉండొచ్చు, నువ్వు డిస్టర్బ్ కావద్దు. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ లైఫ్, కీప్ మూవింగ్. సక్సెస్ వస్తుంటుంది పోతుంటుంది. దావీదు బానిసగా ఉన్నాడు, మళ్ళీ ఇంట్లో మేనేజర్ అయిపోయాడు, మళ్ళీ జైలుకి వెళ్ళిపోయాడు, మళ్ళీ ఖైదీ అయిపోయాడు. కాబట్టి సక్సెస్ అనేది వస్తుంటుంది పోతుంటుంది, దానిలో మనం డిస్టర్బ్ కాకూడదు. దావీదు గురించి చూడండి, ఆయన చాలా కోపపడి మరి నాకు 1000 కొలది అని స్థుతులు పాడారేంటి? నాకు 1000 మందే చెప్తారా? దావీదు 10,000 అంటారా అని ఇప్పుడు స్త్రీలను ఏమీ చేయలేడు కదా. కాబట్టి ఏం చేశాడు? దీనికి కారకుడైన దావీదుని మీద కోపం పెట్టుకున్నాడు అన్నమాట. పెట్టుకొని మరి మీకు తెలుసు కదా సందర్భం ఏంటి? మరి దావీదు గిటార్ తీసుకొని, ఏదో హార్ప్ అనుకోండి, మ్యూజిక్ పాటలు పాడుతూ ఉంటే ఈయన ఇష్టపడలే. వెన్ యూ హేట్ సంబడి, యూ విల్ ఈవెన్ లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ గుడ్ థింగ్స్ ఆఫ్ లైఫ్. నువ్వు ఒక వ్యక్తిని ద్వేషించావనుకో, జీవితంలో కొన్ని మంచి విషయాలను కూడా నీకు పెద్దగా పట్టించుకో. మంచి మ్యూజిక్ వాయిస్తున్నాడు దావీదు, ఎక్స్పర్ట్ సింగరు, మ్యూజిషియన్, బాగా ఇది అన్నమాట. ఈ హార్ప్ అనేది వాయిస్తారు. హార్ప్ నేను ఒకసారి హాలాండ్ దేశం వెళ్ళినప్పుడు ఒక హోటల్లో లాబీలో హార్ప్ పెడితే నేను కూర్చొని కొంచెం ఎట్లా శబ్దం చేశాను. వెరీ నైస్ సౌండ్. ఇలాంటి మంచి గాయకుడు, మంచి మ్యూజిషియను
ఆయన మనసుకు నెమ్మది కలిగేలాగా పాటలు పాడుతుంటే మైండ్ ఆల్రెడీ చెడుతో నిండి ఉంది కదా, కీడుతో నిండి ఉంది కాబట్టి ఎంత మంచి చెప్పినా చేసినా పాడినా అది ఎక్కదు. సో ఇక్కడ జరిగింది ఏంటి? ఒక ఈట తీసుకొని 11వ వచనంలో దావీదును పొడిచి బిగింతునని విసిరెను, కానీ అది జరగలే. అయితే ఇక్కడ ఒకటండి, దావీదు యవనస్తుడు, అప్పుడప్పుడే గొలియాతును చంపాడు. గొలియాతును చంపినోడు సౌలును చంపడం ఎంతసేపు? అదే ఈట తీసుకొని మళ్ళీ రివర్స్ కొట్టుంటే అయిపోయేది, కానీ అది చేయలే. ఈ డింట్ డూ దట్. సౌలు గారు, అసలు మీరెందుకు అంత కీడు, మీ ఎందుకు అంత డిస్టర్బ్ అయిపోతున్నారు? ఎందుకంటే సౌలు చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అయిపోయాడు. ఇక నా సింహాసనం పోయేటట్టు ఉంది అని అంటాడు. ఇంకా ఏంటంటే తన యొక్క చేతగానితనం ఎక్స్పోజ్ అయిపోయింది. ఇప్పుడు మా రాజుగారు చేతగానోడు అని ప్రజలందరూ అప్పటికే మాట్లాడేశారు. ఎంతవరకు ఈక్వేషన్ ఇచ్చారు? 1000కి 10,000 ఈక్వేషన్ ఇచ్చాడంటే వీడు 10 టైమ్స్ వేస్ట్ ఫెలో అని 10 రేట్లు మా రాజుగారు చేతగానోడు అన్నారు. కాబట్టి పాపం చాలా ఇదైపోయాడు, డిస్టర్బ్ అయిపోయాడు. అంతేకాకుండా మరి ఆయనలో ఇంకా ఆ యొక్క మూర్ఖత్వం ఉంది, ఆ మూర్ఖత్వాన్ని బయటికి తీసుకొస్తున్నాడు. అంతేకాకుండా మరి సౌలు గారు తన యొక్క అధికారాన్ని దుర్వినియోగపరుచుకున్నాడు. దావీదును ఇంటికి రప్పించి మ్యూజిక్ వాయించమన్నాడు. కాబట్టి దావీదు రాజుగారి ఆజ్ఞను తృణీకరించలేడు కాబట్టి వచ్చాడు, మ్యూజిక్ వాయిస్తున్నాడు. అయితే రాజుగారు వేరే అజెండా పెట్టుకొని, అంటే తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నట్టుగా మనం చూస్తాం. అందుకే పౌలు గారి యొక్క పాపులారిటీ ఇంతవరకు మీకు జ్ఞాపకం ఉందా? పౌలు గారిని సెలెక్ట్ చేసినప్పుడు, ఆయన రాజుగా చేసినప్పుడు చాలా అజానుభావుడు, ప్రజలందరికంటే హైట్లో ఉన్నాడు, అందగాడు, అది ఇదని, ఆయన చాలా మంచి పర్సనాలిటీ, ఆయన పాపులారిటీ చాలా ఉంది అప్పుడు. ఇప్పుడు పాపులారిటీ అంతా కిందకి వెళ్ళిపోయింది. సో ఈ వాజ్ ఫీలింగ్ వెరీ వెరీ డిస్టర్బ్డ్, వెరీ మచ్ డిస్టర్బ్డ్ అనే మాట. సో మన జీవితాల్లో మనం కంక్లూడ్ చేద్దాం, ముగిస్తాం. మన జీవితంలో ఎవరన్నా మనకు కీడు చేసినప్పుడు, ఆ కీడును మనం సీరియస్గా తీసుకున్నప్పుడు అది ఒక ప్రాకారంగా మారిపోదు. దట్ బికమ్స్ ఎ వాల్. వాళ్ళు ఎందుకు నా గురించి ఇలా ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఎందుకు నాకు ఇలా కీడు చేస్తున్నారు, వాళ్ళు నాకెందుకు నా గురించి ఇలా దుష్ప్రచారాలు చేస్తున్నారు, నేనేం చేశాను, నా మీద ఎందుకు ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు అనుకుంటూ ఉన్నప్పుడు ఒక్కొక్క రోజు ఈ ఇటుకలు కట్టేసి ఒక ప్రాకారం గోడలాగా కట్టేసుకొని, అంతేలే నేను మేలు చేస్తే కీడు చేస్తారు అనుకుంటూ ఈ దాని గురించే ఆలోచించి దుఃఖపడి బాధపడి గోడ కట్టుకొని గోడ యువతలే ఉండిపోతాం. ఇప్పుడు ఏం చేయాలి? ఈ గోడ దాటేసి వెళ్ళిపోవాలి. ప్రజలు మనకు కీడు చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోదు, ఆగిపోదు. ఈరోజు నాకు కీడు చేసే వ్యక్తిని నేను ఎట్టో కట్ట సర్దుబాటు చేసుకొని ఓవర్కమ్ చేశాను అనుకోండి, ఆ వ్యక్తే లాస్ట్ వ్యక్తి కాదు. బహుశా ఫ్యూచర్లో ఇంకొక వ్యక్తి నీకు కీడు చేసేయడానికి ముందుకు రావచ్చు. అందుకే కీడు, ఎవరో నాకు కీడు చేస్తున్నారు అన్న దాన్ని ఒక గోడలాగా ప్రాకారంలాగా పెట్టుకొని ఆ గోడ యువతలే కూర్చొని నా బతికింతే అని అనుకుంటా ఉంటే కూడా ప్రమాదం, అది ప్రమాదం. సో అందుకే ఈ గోడను ఎలా దాటాలి? ఎలా దాటాలి అంటే, ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఏముంది? కంటికి కన్ను, పంటికి పన్ను అని ధర్మశాస్త్రంలో ఉంది. దావీదు మరి ధర్మశాస్త్ర ప్రకారంగా వెళ్ళుంటే ఈటెకు ఈటె కదా, బల్యానికి బల్యం. నా ప్రాణం తీస్తాను అనుకున్నారు, నేనే ప్రాణం తీసేస్తాను, చేయొచ్చు కదా, చేయలే. ఇంకా మీకు తెలుసా, ఈ యొక్క దావీదు మేలుకు కీడు పొందాడు, కీడుకు మేలే చేస్తూ ఉన్నాడు. జ్ఞాపకం ఉందా? సౌలుని ఎన్నిసార్లు చంపడానికి అవకాశం దొరికితే చంపలే. అసలు ఆ రోజే ఆ ఈట తీసుకొని అక్కడే చంపేయచ్చు. ఇంకా చెప్పాలంటే దావీదు సౌలును చంపినా కూడా ప్రజలందరూ వాహ్, వండర్ఫుల్, గ్రేట్,
పీడ పోయింది పో, ఆ పిరికోడితో పీడ పోయింది, మాకిప్పుడు సూపర్ హీరో రాజైపోతున్నాడని ప్రజలందరూ కూడా సమర్థించేవాళ్ళే. ఎవరు కూడా ఏమీ నెగిటివ్ మాట్లాడేవాళ్ళు కాదు. ఇంకా ఏంటంటే ఆల్రెడీ దావీదు నెక్స్ట్ రాజుగా అభిషేకించబడ్డాడు కూడా. కాబట్టి దావీదు తరపున చాలా అడ్వాంటేజ్లు ఉన్నాయి సౌలును చంపటానికి, కానీ ఆయన చేయలే. మేలుకు కీడు, కీడుకు మళ్ళీ కీడు చేస్తే నీ మేలు వేస్ట్ అయిపోతుంది. సో మేలుకు కీడు చేయబడినప్పుడు కీడుకు మళ్ళీ మేలే చేద్దాం, అది కష్టమే, కష్టమే. మా అమ్మాయి చనిపోయినప్పుడు నా మీద పోలీస్ కేసు పెట్టారు. నేను కావాల్సుకుంటే చాలా చేయొచ్చు, ఆ వ్యక్తుల పేర్లు బయటికి తీసుకొచ్చి ఆ వ్యక్తుల నిబంధనలో పెట్టవచ్చు, కానీ అది కాదు కదా. ఇప్పుడు నాకు కీడు చేశారు, నేను కూడా కీడు చేస్తే నాకు వాళ్ళకి తేడా ఏంటి? తేడా ఏమి లేదు. నేను వదిలేశాను. నేను నా భార్య ఏమన్నామంటే వీ విల్ ఫర్గివ్ దెమ్, దట్స్ ఆల్. క్షమించేశాం. ఇంతవరకు మాకు తెలియదు, ఎవరు తెలుసుకోదలుచుకోలే కూడా. ఎందుకంటున్నానంటే ఈ లోకము కీడుతో ఉంది. ప్రభు నేర్పిన ప్రార్థన చేస్తుంటాం కదా, ఏంటది? మమ్మను శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. కీడు నుండి తప్పించుము అంటే కీడు అనేది ఈ లోకంలో ఉంటుంది, ఇట్ విల్ బి ఆల్వేస్ దేర్. సో ప్రభు కీడు నుండి తప్పించు అని ప్రార్థన చేయవలసిందే కానీ ప్రభు కీడుకు ప్రతి కీడు, నాకు కీడు చేశారు కాబట్టి నేను కూడా కీడు చేస్తానంటే నువ్వు చేసిన మేలు రద్దయిపోయినట్టే. సో థింక్ అబౌట్ ఇట్, ఆలోచించండి. మరి ఆయన నడిపిస్తాడు. పాత నిబంధనలో ఏముందంటే పంటికి పన్ను, కంటికి కన్ను. కానీ కొత్త నిబంధనకు వచ్చేలోగా మీకు కీడు చేసిన వారిని ఆశీర్వదించండి అని. బ్లెస్ దోస్ హూ పర్సిక్యూట్ యూ, బీ గుడ్ టు దెమ్ దోస్ హూ హేట్ యూ. నిన్ను ద్వేషించే వారి ఎడల మంచిగా ఉండండి, నిన్ను శ్రమలో పెట్టేవారిని ప్రేమించండి అన్నాడు. ఇది క్రీస్తు యొక్క స్వభావం మనం చూపించడం, ఇది సిలువ స్వభావాన్ని మనం చూపించడం. అయితే మీరు అనొచ్చు, పాస్టర్ గారు ఇది ఎంతకాలం సహించాలి అంటే, ఎంతకాలం సహించాలన్నది నాకు తెలియదు, దేవుడికి తెలుసు. కానీ సహించటానికి దేవుడు సహనం ఇస్తాడు, దానికోసం ప్రార్థన చేయటం చాలా అవసరం. అందుకే ఈరోజు మనము విన్న ఈ వాక్యం ఏంటంటే, మరి దావీదు మేలుకు కీడు అనే ఈ ప్రాకారం కట్టేసుకొని ఉండలే, తన పని ఆయన చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. ఆ గోడ దూకి వెళ్ళిపోతే సౌలు గారు ఇంకో గోడ కట్టాడు, మళ్ళీ ఇంకో దగ్గర, మళ్ళీ అది గోడ దూకేసి వెళ్ళిపోయాడు. ప్రాకారాలు, కీడు అనే ప్రాకారాలు వస్తాయి. దానివల్ల మేలు చేయటం మానకండి, మేలు చేస్తూనే ఉండాలి. ఇది క్రైస్తవ జీవితం, ఇది శిష్య జీవితం. సో నీ జీవితంలో ఇప్పుడు ఎవరైనా అలాగా ప్రాకారం ఎవరైనా ఉన్నారా? కష్టం పాస్టర్ గారు, నా కొరకు కీడు ఎప్పుడు ప్లాన్ చేస్తుంటారు, హౌ టు హ్యాండిల్ దిస్ పీపుల్? యూ హ్యావ్ టు హ్యాండిల్ వాళ్ళని క్రీస్తు నేత్రాలతో చూడాలి, క్రీస్తు మనస్సుతో స్పందించాలి. యూ హ్యావ్ టు సీ దోస్ పీపుల్ విత్ ద ఐస్ ఆఫ్ జీసస్, రిలేట్ విత్ దెమ్ విత్ ద హార్ట్ ఆఫ్ జీసస్. అండ్ దట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ పేషెన్స్. చాలా ఓపిక, సహనం కావాలి. అది కూడా దేవుడే ఇస్తాడు. ఏమంటావు? ఒకవేళ ప్రాకారం ఉంటే ఈరోజు దాన్ని దూకేసి వెళ్ళిపో, డోంట్ వరీ. నేను చెప్పాను కదా, కొన్ని ప్రాకారాలు పడగొట్టేయాలి, కొన్ని ప్రాకారాలు ఉంటాయి, అవి ఉంటాయి మన జీవితంలో, వాటిని అవాయిడ్ చేయలేము, కానీ దాటి ముందుకు వెళ్ళిపోదాం. మన జీవితంలో కొంతమంది ఉంటారు మన కీడు కోరేవాళ్ళు, కానీ వాళ్ళు మనం అవాయిడ్ చేయలేము. వాళ్ళు ఉంటారు, వాళ్ళు మన ఇంటోళ్ళే కావచ్చు, కానీ పట్టించుకోరు. వాళ్ళని ఎప్పుడు కూడా యేసయ్య నేత్రాలతో చూడండి, యేసయ్య హృదయంతో స్పందించండి, అండ్ యూ విల్ సీ ఎ డిఫరెన్స్. ఏమంటావు? సరేనా? మరి ఈరోజుకి ఇక్కడ ఆపేసుకుందాము. వాళ్ళని ప్రేమించాలి, వారి క్షేమం మనం కోరుకోవాలి. వాళ్ళు మన క్షేమం కోరలేదు కాబట్టి నేను ఎందుకు కోరుకోవాలి అనకూడదు, వారి క్షేమం మనం కోరుకోవాలి.
ప్రభు నేర్పిన ప్రార్థనలో ఇంకోటి ఏముంది? ఫర్గివ్ us యాజ్ వి ఫర్గివ్ దోస్ హూ ట్రెస్పాస్ అగేన్స్ట్ us. మా అపరాధములను క్షమించే ప్రకారము అని ఉంది కదా, జ్ఞాపకం ఉందిగా. అపరాధం చేయమని క్షమించు, మేము క్షమించు ప్రకారం అని ఉంది అక్కడ. కాబట్టి క్షమించమనే ఉంది, ఆ ప్రార్థనలోనే ఉంది. యాజ్ వీ ఫర్గివ్ దోస్ హూ ట్రెస్పాస్ అగేన్స్ట్ us, యాజ్ వీ ఫర్గివ్. డూ యూ రియల్లీ ఫర్గివ్? మేము మా దుస్తులను క్షమించు ప్రకారము. క్షమించు ప్రకారం అంటే క్షమించావా, ఒట్టిగా ప్రార్థన చేస్తున్నావా? సో థింక్ అబౌట్ ఇట్. సరేనా? ఇక్కడ ఆపేసుకుందాము. మరి ఇది 3వ గోడ. వచ్చే ఆదివారం 4వ గోడ మనం చూద్దాం. 4వ గోడ అక్కడ ఆల్రెడీ నేను నోటీస్లో పెట్టాను, మీరు ప్రార్థన చేయండి. అయితే ఈరోజు ఈ యొక్క గోడ, మేలుకు కీడు అనే గోడలో సతమతమై ఉంటున్నావా? ఈ గోడ యువతలే కూర్చొని అంతేలే, అందరూ నా కీడు కోరుకుంటారు, అందరూ నా గురించి నెగిటివ్గా మాట్లాడతారు, అందరూ నా గురించి ఎప్పుడు నీచంగా ఆలోచిస్తారు. బహుశా వాళ్ళు ఆలోచించకపోయినా నువ్వే ఆలోచించేసి వాళ్ళు నా గురించి ఇలా ఇలా అనుకుంటున్నారనే వాళ్ళు కూడా నా దగ్గర కొంతమంది వస్తుంటారు. అలా అనుకోవద్దు, అలా అనుకోవద్దు. వాళ్ళు అనుకున్నా అనుకోకపోయినా నువ్వు అనుకోవద్దు. మనం ఎప్పుడు కూడా క్షమించి, మళ్ళీ చెప్తున్నాను ఈ 2 మాటలే, క్రీస్తు లాంటి నేత్రాలతో చూడండి, క్రీస్తు లాంటి మనసుతో స్పందించండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మానవుడు నీకు కీడు చేసినప్పటికీ మానవుడికి మీరు మేలే చేశారు. పాపము చేయకముందే మేలు చేశారు, పాపము చేసిన తర్వాత కూడా మీరు మేలు చేసి మీ కుమారుని లోకానికి పంపించి ఆయన ద్వారా మాకు క్షమాభిక్ష అనుగ్రహించి మీరు చేసిన మేలు బట్టి వందనాలు. మీరు మమ్మల్ని రక్షించినందుకే వందనాలు. ఇంత గొప్ప రక్షణను మేము ఎలా నిర్లక్ష్యం చేయగలం ప్రభువా? మాకు సహాయం చేయండి. ఈ వారమంతా మీ కృపలో, మీ భద్రతలో ఉంచండి. మరొకసారి ఈ యొక్క 16 సంవత్సరాల చరిత్రను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ సంవత్సరం కూడా ప్రభువా మీ కొరకై గొప్ప కార్యములు చేయుటకు సహాయం చేయండి. ఈ వారమంతా మీ భద్రతలో, కాపుదల్లో ఉంచండి. మీ చిత్త ప్రకారం నడవటానికి సహాయం చేయండి. మా జీవితంలో ప్రభా కీడు చేసేవాళ్ళు ఉన్నట్లయితే వారిని గుర్తించి వారిని ప్రేమించడానికి మాకు సహాయం చేయండి. కష్టమే ప్రభా, కానీ మీ నేత్రాలు, మీ మనసు మాకు ఇస్తే మీ ద్వారా సమస్తమును సాధ్యమే. కాబట్టి అలాంటి పరిస్థితులు ఎవరన్నా ఉంటే వారిని మీరు బలపరచండి, సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సర్వ సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని ప్రేమయు, సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, సర్వసత్యములోనికి నడిపించు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరితో ఇప్పుడు సదాకాలం తోడే ఉండును గాక. ఆమెన్, ఆమెన్. ఆశీర్వాదంబుల్ మా మీద అనే పాట పాడుకొని మనం సెలవు తీసుకుందాము. పాస్టమ్మ ఇంకా పాపం కోలుకుంటూ ఉంది, ఈరోజు మిమ్మల్ని కలవలేదు, సారీ ఫర్ దాట్. ప్రార్థన చేయండి. మరి ఈ వారం అంతా మరి ప్రభు మనతో ఉండాలని, ఆయన భద్రతలో మనం ఉందాము, మన జాగ్రత్తలు మనం పాటిద్దాము. మీ ప్రార్థన అంశాలు ఏమన్నా ఉంటే మాకు తెలియపరచండి. మరి కానుకలు మీరు పంపించాలంటే మీకు సెక్రటరీ దగ్గర మీకు అకౌంట్ నెంబర్ ఉంటుంది, మీరు అది పంపవచ్చు. లేదంటే అలాగే ఉంచి మీరు
చర్చికి వచ్చినప్పుడు కూడా ఇవ్వచ్చు. వాట్ ఎవర్ ఈజ్ కన్వీనియంట్ యూ డూ ఇట్. దేవుని సంఘానికి ఇవ్వవలసింది మీరు ఇవ్వాలి. మీరు వేరే పరిచర్యలకు ఇవ్వచ్చు కానీ బట్ వాట్ ఎవర్ ఈజ్ ఫార్ ద చర్చ్ యూ షుడ్ గివ్. ఎందుకంటే నాకెవరు చెప్పమని నేను చెప్తున్నాను. ఎందుకంటే కొంతమంది చర్చికి ఏదో ఒక 10 రూపాయలు ఇచ్చేసి అక్కడిక్కడ ఇస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. మీరు చర్చికి ఇవ్వవలసిన దశమ భాగం మీరు ఇవ్వాలి. మిగతా ఎక్స్ట్రా మీరు పరిచర్యలకు ఇవ్వాలంటే ఇచ్చుకోండి, కానీ ఆ పరిచర్యలు కూడా సరైన పరిచర్యలకి ఇవ్వండి. పనికి మాలిన పరిచర్యలకు ఇవ్వకండి. నేను సజెస్ట్ చేస్తాను, మిషన్ ఆర్గనైజేషన్స్కి ఇవ్వండి. టీవీ బోధకులకి వీళ్ళకి ఇచ్చే అవసరం లేదు. దే ఆర్ ఆల్ వెల్ టు డూ పీపుల్. వాళ్ళకి ఒకవేళ మీకు ఇవ్వాలనుకుంటే నేనేం ఆపేది లేదు. కానీ మిషన్ సంస్థలు నిజంగా అక్కర్లో ఉన్న వారిని మీరు ముఖ్యంగా ఈ దినాల్లో వారిని మీరు ఆదుకోవడం చాలా అవసరం. నేను నిన్ననే ఒక అరకు లోయల ప్రాంతాల్లో పనిచేసే ఒక పాస్టర్ గారికి కొంచెం సాయం చేయడానికి దేవుడు నన్ను ప్రేరేపించాడు. అందుకని మీరు దేనికి ఎవరికి ఇవ్వాలో అది మీరు కేటాయించి అలా చేయటం అది మంచి అలవాటు. పిల్లలకు కూడా మనం నేర్పాలి. ఏంటంటే ఇది దశమ భాగము, మనము చర్చికి దశమ భాగం ఇవ్వాలి అని మనం నేర్పిస్తే పిల్లలకు కూడా అది అలవాటు అవుతుంది. వాళ్ళకి ప్రత్యేకంగా నేర్పించేది ఏముండదు. మనం రెగ్యులర్గా చేస్తుంటే అది కూడా వాళ్ళు నేర్చుకుంటారు. మరి మీకేమైనా ఇంకా ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉంటే దయచేసి తెలియపరచండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. సీ యూ నెక్స్ట్ సండే అండ్ ఆల్సో డ్యూరింగ్ ద వీక్. నెక్స్ట్ మన ఫ్రైడే గురువారం ప్రార్థన ఉంటుంది. మన దేశం కోసం ప్రార్థన ఉంటుంది. ఇప్పటి వరకు మనం తెలంగాణ, ఆంధ్ర కొరకు ప్రార్థన చేశాము. ఈ వారం మనం గురువారం మహారాష్ట్ర కొరకు ప్రార్థన చేయబోతున్నాము. మహారాష్ట్ర ఎందుకంటే ఇప్పుడు మహారాష్ట్ర టాప్ లిస్ట్లో ఉంది. టాప్ లిస్ట్లో 1000 మంది చనిపోయారు. 1000 మంది చనిపోయారు. కాబట్టి ఇట్స్ 1000 మంది ఏదో ఇది హై నెంబర్లో ఉంది, చాలా నెంబర్ 1 స్పాట్లో ఉంది. కాబట్టి మహారాష్ట్ర కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. అంతేకాకుండా రాష్ట్రంలో మరి చీఫ్ మినిస్టర్ కూడా టెంపరీ పోస్టింగ్లో ఉన్నాడు. ఆయన సెలక్షన్ కన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మహారాష్ట్ర కోసం ఈ గురువారం మనం ప్రార్థన చేయబోతున్నాము. సిద్ధపడండి. మళ్ళీ శుక్రవారం మనం హెబ్రీ పత్రిక బైబిల్ స్టడీ చేయబోతాము. తర్వాత మంగళవారం పురుషుల మీటింగ్ ఉంటుంది. పురుషులకు మాత్రమే అది మంగళవారం ఉంటుంది. దాని కొరకు కూడా మీరు సిద్ధపడండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ వండర్ఫుల్ వీక్.